ఆమె ఉన్న అహంకారంతో అలా మాట్లాడుతున్నది కేవలం, కానీ ఇంకా ఏం లేదు. లాస్ట్ ఎలక్షన్స్ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో మన జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో మన నేను మాట్లాడేటప్పుడు ఆమె ఒకటే మాట్లాడినా ఏమన్నానంటే, మేయర్ గారు పక్కకున్నప్పుడు తెలివి లేదా? ఒక ఆడామె గురించి మాట్లాడేటప్పుడు ఆమెకు అంత తెలివి లేకుండా మాట్లాడుతున్నది ఏంది అని అన్నందుకు మమ్మల్ని ఒక విహీనంగా చూసి నిన్న అదే రేంజ్లో అదే వాంటెడ్లీ మైండ్లో పెట్టుకొని తీసింది. ఏంటంటే ఇప్పుడు మేము చెప్పబోయేది ఏంటంటే, అహంకారం తగ్గించుకోవాలా. ఆమెలాగా నాకు ఒక తండ్రి నుంచో ఎక్కడి నుంచో రాలేదు. నాకు పదవి అనేది నేను చిన్న కార్యకర్త నుంచి వచ్చిన కాబట్టి నాకు చాలా మంచిగా పబ్లిక్ కూడా ఈరోజు ఆమె పెట్టిన దాంట్లో కామెంట్స్ కూడా మీరు చూసినట్టయితే ఆ కామెంట్స్లాగా పిలవలేము కదా మేమైతే. ఆ కామెంట్స్లో చూసుకోవచ్చు మేయర్ గారు. కాబట్టి మేము ఏంటంటే ఒక మర్యాద ఇవ్వకుండా ఆమె తిట్టేటప్పుడు మైక్ బంద్ చేయడం జరుగుతుంది. మేము మాట్లాడేటప్పుడు మాకు మైక్ ఇవ్వడం కూడా చేస్తలేదు, కనీసం ఒక ఆన్ కూడా చేస్తలేదు మాకు. మేము ఏం అడుగుతున్నామంటే, మేము జరగబోయే ఇప్పుడు మా ప్రజాప్రతినిధులం కాబట్టి అక్కడికి వచ్చే మా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి బస్తీ సమస్యల గురించి కూడా మేము వచ్చి మాట్లాడుతుంటే కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారంటే, మాకు కేవలం పెట్టింది మాషెస్ మాకు మాత్రమేనా? మరి అక్కడ ఉన్న బీఆర్ఎస్ మెంబర్స్ బీజేపీ మెంబర్స్ ఏమైంది, మరి మైనార్టీ వాళ్ళకి ఏమైంది అంటే ఊటి కేవలం మాకే అడ్డుకుంటున్నారు. నిన్న జరిగిన దాంట్లో కూడా చూడండి, మాషెస్ మొత్తం నా మీదకి ఒక్కదాని మీదకే అంతమంది వచ్చారు. అంటే మేయర్ గారు నా మీద ఎంత పగబట్టిరో చూసినట్టయితే మీకు అక్కడనే తెలిసిపోతుంది. కాబట్టి మేయర్ గారు ఖబర్దార్, ఇప్పటిదాకా మీరు చూసి ఎట్లా పడతారు అట్లా నోటికి వచ్చినట్టు మాట్లాడారు. మీరు కూడా మా బీఆర్ఎస్ నుంచి గెలిచినలే, మేమందరం ఎన్నుకుంటే మీరు మేయర్ అయ్యారు. అంతేగాని నోటుకొచ్చినట్టు నోటి దూలు ఎట్లా ఉంటే అట్లా మాట్లాడితే ఊకునేది లేదు. ఇప్పటిదాకా ఊకున్నాము. నీకు అంత చేతనైతే నువ్వు రీజన్ ఇచ్చి కాంగ్రెస్లో గెలిచి మాట్లాడాలి. అంతేగాని పిచ్చి పిచ్చి కూతలు ఊస్తే మంచిగా ఉండదు. మేము ఎన్నిసార్లు చేయలేతినా మా ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడదామన్నా కానీ మీరు ఒక్కసారి కూడా మాకు మైక్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. మేము అక్కడ అన్నది మీరు ఎందుకు చూపిస్తలేరు? మీరు మాట్లాడిందే మీరు ఎందుకు మైక్ చూపిస్తున్నారు? ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? మీరు ఎంత ట్రోల్ చేసినా మాకు ఏం కాదు. ప్రజలే మీకు ఆ కామెంట్స్లో బుద్ధి చెప్పారు కాబట్టి మీరు ఇంకా తెలివి తెచ్చుకోవాలా. అంతేగాని ఇంకొకసారి మమ్మల్ని ఏమైనా అంటే మాత్రం మా బీఆర్ఎస్ కార్పొరేటర్లను కానీ మా వాళ్ళని ఎవరిని ఏమన్నా కానీ మేము ఊకునే ప్రసక్తి కాదు. ఇంకోటి, మేము అక్కడ పోయింది ల్యాండ్స్ గురించి మాట్లాడుతుంటే మీకు వచ్చిన సమస్య ఏంటిది? మీకు వచ్చిన అంటే మా సమస్యల గురించి పెట్టిరా, లేకపోతే మీరు కొట్లానికి పెట్టిరా, మీరు తిట్టడానికి పెట్టిరా? అంటే మేము చేయలేపి మాకు సమస్య ఉంది అని అడగడం చాలా తప్ప. అంటే మరి ఏమిటికి పెట్టినట్టు ఉంది? అట్లాంటప్పుడు ఇంట్లో కూర్చునేది ఉండే మీరు. అంతేగాని ఇప్పుడు మమ్మల్ని అక్కడ విలువాలి ఎందుకు? మేము క్వశ్చన్స్ ఇస్తే కూడా ఒక్క క్వశ్చన్ కూడా మాది ఇవ్వది. అంటే మేము ఎట్లా కనిపిస్తున్నాము? మీరు మమ్మల్ని చిన్న చూపు చూసిరు కరెక్టే. ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో మీకు తగిన బుద్ధి చెప్తారు ప్రజలందరూ. కాబట్టి మళ్ళీ నువ్వు ఎక్కడైతే విదేశాలకి నుంచి వచ్చినావో అటే వెళ్ళిపోవాలా. నేను ఇక్కడ పుట్టిన తెలంగాణ బిడ్డని, నేను ఇట్లనే మాట్లాడతా. అంతేగాని మీరు నోరు ఎట్లా పడతా అట్లా నోరు ఇచ్చి మాట్లాడు. సగం ఇంగ్లీషు సగం తెలుగు కాదు. నేను స్వచ్ఛమైన తెలుగు బిడ్డని కాబట్టి నేను ఇట్లనే మాట్లాడతా. కాబట్టి నాకు ధైర్యం ఉంటే నువ్వు కూడా తెలంగాణ భాషలో మాట్లాడేది ఉంటే నాకు డైరెక్ట్ మీడియా పెడతావా, ఏం పెడతావా? నేను ఎక్కడ రమ్మంటే నేను ఒక్కదాన్ని సింగిల్గా వస్తా, కొట్లాడతా. నువ్వు ఎక్కడ పెడతావో అక్కడ పెట్టు. అంతేగాని నువ్వు మైక్ ఉంది కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడితే నోటి దూల తీరేటట్టు చేస్తాం. తగిన శాస్తి ఏంటో మేము కూడా ముందు చూపిస్తాం. మేము నిన్న ప్లే కార్డ్స్ తీసుకుపోయినామండి. ప్లే కార్డ్స్ కూడా ఏంటంటే ప్రజల సమస్యల గురించి తీసుకెళ్ళాము. మీకు తెలిసినట్టయితే జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో మన శానిటైజింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు పాపం మార్నింగ్ పొద్దున 6కి 4కి వస్తారు వాళ్ళు. 60 ఏళ్ళ ఆవిడకి అట్లా జరిగిందంటే ఎంత అంటే ఆమెను కనీసం ఇంటికి పోయి వాళ్ళ కుటుంబాన్ని పరిశీలించి ఎవరిని ఏం పలకరియడం లేదు. కనీసం వాళ్ళ ఇంటికన్నా వెళ్ళిరా మేడం అంటే మేము వెళ్ళలేం, మీకెందుకు అంటే ఒక రకంగా మమ్మల్ని మాషన్స్ పెట్టి మా పక్కకు ఉన్న ప్లే కార్డ్స్ని అన్నీ చింపేయడం జరిగింది. అంటే మేము ఎన్ని తీసుకుపోయినా అంటే ప్లే కార్డ్స్ ఏమన్నా గన్లా, ఇవేమన్నా గన్లా, బాంబులా, కత్తులా, కటార్లా? ఎందుకు ఇట్లా చేయాలా? అంటే మా సమస్యల గురించి మేము ఏం తీసుకొని వెళ్ళొద్దు, ఏం చేయొద్దు, ఏం మాట్లాడద్దు అంటే కేవలం మమ్మల్ని తిట్టనికే కేవలం ఆడ కూర్చుంది. అంటే మమ్మల్ని ఈరోజు మాత్రం మేము చాలా మా ఎస్సీ వాళ్ళ వర్గాలు కానీ చాలామంది ఫోన్లు చేసిరు, నడువు వెళ్దాం దిష్టి బొమ్మ కలుద్దాం అంటే కూడా నేను ఫస్ట్ ప్రెస్ మీడియాకి ఇచ్చేసి వస్తానని చెప్పిన. కాబట్టి మేము చాలా దీనికి ఖండిస్తున్నాము మేయర్ గారి మీద. ఇంకోసారి ఒక మహిళలను చూడకుండా మహిళలని కోటీశ్వరులను చేస్తే మీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా, మరి అదేనా మీకు నేర్పించిన
మేయర్ గారికి నేర్పించారు అదేనా? కా కార్యకర్తల మీద ఎగరమని చెప్పిర్రా? ఇదే మేయర్ ఆడ కూర్చోబెట్టింది మేమే. ఆ తెలివి లేకుండా తెలివి లేని మాటలు మాట్లాడుతుంది కదా, మేము కూడా ఏడికైతే ఆడికి సిద్ధమే. ఆమె ఎంత నోటికొచ్చినట్టు మాట్లాడుతుందో మేము కూడా ఈ 2-3 రోజుల ఒకవేళ అది 27G రిటర్న్ తీసుకోకపోతే మేము కూడా చాలా పెద్దగా మేము కూడా ప్రయత్నం చేస్తాం, మేము కూడా కొట్లాడతామని